హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. గాండ్రించిన కప్ప. పుట్టలు గుట్టలు దాటుకుంటూ సింహం హడలిపోతూ తన గుహలోకి వచ్చేసింది. సింహం గబారాను గమనించిన నక్క గబగబా వచ్చి సింహం అంతగా భయపడడానికి కారణం ఏమిటని అడిగింది. సింహం ఆయాసంతో వణుకుతూ చెప్పింది, మామూలుగా కొలనులో మంచినీళ్లు తాగి గట్టు ఎక్కాను. అంతలో పెద్ద పెద్ద అరుపులు వినపడ్డాయి. గుర్ గుర్, పువాం పువాం, బెక బెక మంటూ హోరెత్తిన ఆ అరుపులు వింటే ఎంతో భయం వేసింది. అటూ ఇటూ చూశాను, ఎవ్వరూ కనపడలేదు. సరిగదా ఆ అరుపులు ఇంకా భయంకరంగా పెరిగి పోతున్నాయి. ఈ అడవిలో ఏదో దొంగ మృగం వచ్చి ఉంటుంది. నన్ను చంపడానికి ఏ దెయ్యమో వచ్చి అరుస్తుందని నాకు భయం వేసింది. పరిగెత్తుకుంటూ గుహలోకి వచ్చేశాను. క్రూర మృగమో దెయ్యమో దానిని చంపివేస్తేనే గాని నాకు స్థిమితం కలగదు అంటూ ముందు కాళ్ళపై తల పెట్టుకొని ఆలోచించడం మొదలుపెట్టింది సింహం. నక్కకు విషయమంతా అర్థమైంది. ఆ అరుపులు ఇదివరకు ఎన్నోసార్లు విన్నది నక్క. అందుచేత దానికి భయం కలగలేదు. ఏమి భయం లేదని సింహానికి నచ్చజెప్పి కొలను దగ్గరకు తీసుకువచ్చింది. బిగ్గరగా అరవమంది. ఆ అరుపులు విని శత్రుమృగం బయటకు వస్తే చంపివేయవచ్చని ధైర్యం చెప్పింది నక్క. సింహం కొంచెం ధైర్యం తెచ్చుకొని బిగ్గరగా అరిచింది. అడవి దద్దరిల్లిపోయేలా అరుపుల మీద అరుపులుగా అరిచింది. వెంటనే అంతకంటే బిగ్గరగా అరుస్తూ చెరువులోంచి ఓ ఒదురు కప్ప గబాలున ఎగిరి సింహం దగ్గరకు ఒక దూకు దూకింది. అసలే భయంతో ఉన్న సింహం మరింత కంగారు పడుతూ అటూ ఇటూ ఎగరడంతో ఆ బొదురు కప్ప సింహం కాలి కింద పడి నలిగి చచ్చింది. హమ్మయ్య అనుకుంటూ సింహం చితికలపడి కూర్చుంటే నక్క అన్నది, ఏవో అరుపులు విని ఎవరో శత్రువులు అనుకొని గబార పడ్డావు గాని కప్ప అల్పమైన జంతువు. దాని గొంతు మాత్రం పెద్దది. కర్ణ కఠోరంగా అరుస్తుంది. బలం లేనివాడు ఇలాగే అరుస్తాడు. అందుకే భూకరింపలు బలహీనని ఆయుధాలు అంటారు పెద్దలు అని హితువు చెప్పింది నక్క. తన అజ్ఞానానికి తానే సిగ్గుపడింది సింహం. మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.